ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. నా పేరు షోరా సార్. సో మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో మన పాలిటీ విభాగం నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పట్లే, కీ పెట్టట్లే. ఇచ్చిన క్వశ్చన్కి వాటి ఆప్షన్స్ ఆధారంగా వాటిని మనం మళ్ళీ ఎలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ స్థాయి వస్తుందో మనం తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను మనము గుర్తుపెట్టుకుంటాం. ఒక క్వశ్చన్కు ఒక ఆన్సర్ చెప్పే స్థాయి కాదు ఇప్పుడు, అలాంటి క్వశ్చన్స్ రావట్లేదు. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి 4 ఆప్షన్లను మనం చేసే స్థాయిలో ఉండాలి. 4 ఆప్షన్లు చేసే స్థాయికి మనం ప్రిపేర్ కావాలి, అంత తరోగా ఉండాలి ప్రిపరేషన్. కాబట్టి ఇప్పుడు వాటిని మనము ఆ ఇచ్చినటువంటి గ్రూప్ 3 క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో మన పార్టీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయాలి, మనము వాటిని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రైట్, అందులో ఇక్కడ ఏమన్నామంటే క్రింద ఇవ్వబడిన పంచాయతీరాజ్ పై ఏర్పరిచిన కమిటీలను వాటి కాలక్రమంగా ఏర్పాటు చేయండి అన్నాడు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, పంచాయతీ వ్యవస్థ విధానాన్ని మన దేశంలో అనుసరించడానికి కమిటీలను నియమించారు మన ప్రభుత్వాలు. మరి ఆ ఇచ్చినటువంటి అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి కమిటీలు, ఈ కమిటీలను కాలక్రమంగా గుర్తించమంటున్నాడు. అంటే ఏ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది, అందులో మొదటగా ఇందులో ఇచ్చిన కమిటీలో మొదటిది ఏది, తర్వాత ఏది అని అంటున్నమాట. కాబట్టి ఇచ్చినటువంటి కమిటీలో తీసుకుంటే అది ఏమేమి ఉన్నాయి, జీవికరావు కమిటీ ఉంది, ఎల్ఎన్ సింఘి కమిటీ ఉంది, అశోక్ మెహతా కమిటీ, తుంగన్ కమిటీ ఉంది. చూద్దాం. ఇందులో ఇచ్చినటువంటి కమిటీలలో అక్కడ తీసుకుంటే అక్కడ ఫస్ట్ వన్ ఏంటిది, ఇది జీవికరావు ఉంది. జీవికరావు కమిటీ 1985లో నియమించారు జీవికరావు కమిటీ. తర్వాత ఎల్ఎన్ సింఘి ఉంది. ఈ ఎల్ఎన్ సింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు, ఎల్ఎన్ సింగ్ కమిటీ 1987లో నియమించారు ఎల్ఎన్ సింగ్ కమిటీ. అశోక్ మెహతా కమిటీ 1978లో నియమించారు అశోక్ మెహతా కమిటీ. అంటే అశోక్ మెహతా కమిటీ నియమించింది 1977 డిసెంబర్లో, కానీ కమిటీ నివేదిక 78. తర్వాత తుంగన్ కమిటీ అంటే ఇది 1988లో నియమించారు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇచ్చినటువంటి వాటిలో కాలక్రమంగా గుర్తించమంటున్నాడు. అయితే ఇందులో మనకు ఫస్ట్ ఏముంది అంటే సి ఫస్ట్ ఉంది. సి తర్వాత అంటే 78 తర్వాత నెక్స్ట్ ఏముంది 78 తర్వాత మళ్ళీ ఏ ఉంది. ఏ అంటే జీవికరావు కమిటీ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏముంది 85 తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటిది 87 అంటే బి. తర్వాత ఏముంది డి. ఇప్పుడు ఈ ఆర్డర్లో ఎక్కడైతే ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడైతే ఉందో అది ఆన్సర్. అంటే సిఏబిడి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సిఏబిడి ఎక్కడ ఉంది చూడండి, సిఏబిడి ఇది ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది. కాబట్టి ఆన్సరు ఫస్ట్ది. అంటే దీనికి ఆన్సరు ఫస్ట్. ఇచ్చినటువంటి కమిటీలను కాలక్రమంగా గుర్తించమన్నాడు. ఆ ఇచ్చినటువంటి కమిటీల ఇయర్లు తెలవాలి. ఇచ్చినటువంటి కమిటీలలో ఆ ఇయర్లు, ఆ కమిటీలు ఎందుకు చేశారు, ఆ కమిటీ రిపోర్ట్లు ఏంటి, అప్పుడు మనము సబ్జెక్ట్స్ చదివేటప్పుడు స్థానిక ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు వాటి గురించి చర్చిస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఇచ్చినటువంటి కమిటీలను కాలక్రమంగా గుర్తించమన్నాడు. సో కాలక్రమంగా గుర్తించాం. రైట్. సో కాబట్టి ఇది ఆన్సర్. అంటే ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఎక్కడ ఉన్నాడు, భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి
ఈ క్రింది ఏ దేశం నుండి తీసుకున్నాడని అర్థమాట. రైట్. అంటే ఏంటది? కేంద్రానికి అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్. అసలు భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. ఎందుకు? మనము మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రాసేటప్పుడు మనకు కావాల్సినటువంటి అంశాలు ఇతర దేశాల నుంచి తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచాం. అందులో భాగంగా అవశిష్ట అధికారాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారని అడుగుతున్నాడు. మరి అవశిష్ట అధికారాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామని మనం తీసుకుంటే ఇచ్చినటువంటి దేశాలు ఒకటి ఫ్రాన్స్, కెనడా, అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఈ ఇచ్చినటువంటి వాటిలో అవశిష్ట అధికారాలు కెనడా రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి అవశిష్ట అధికారాలు అంటున్నాం. అవశిష్ట అధికారాలు, ఈ అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచాం? ఆర్టికల్ 248లో పొందుపరిచాం. అవశిష్ట అధికారాలను 248లో పొందుపరిచాం. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశం అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంటే 248 ఆర్టికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? కామెంట్ చేయండి. అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అది మీరు చెప్పండి. ఓకే, ఇక్కడ నేను ఆర్టికల్ చెప్పా. ఈ ఆర్టికల్ ఏ భాగానికి సంబంధించింది అనే విషయం పైన మనకు క్లారిటీ ఉండాలి. మరి అవశిష్ట అధికారాలు మనము కెనడా దేశం నుంచి గ్రహించాం. మరి అవశిష్ట అధికారాలు అవశిష్ట అధికారులు వేటిని మనం పేర్కొంటాం? ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఎన్ని జాబితాలో జరుగుతుంది? మన 3 జాబితాలో జరుగుతుంది. ఒకటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 3 జాబితాలో జరుగుతుంది. మరి ఈ 3 జాబితాల్లో కూడా ఈ అవశిష్ట అధికారాలు ఉండవు. ఈ 3 జాబితాలో ఉండవు. మరి 3 జాబితాలో ఉండవు అయినా ఎవరికి ఉంటాయి? 3 జాబితాలో లేనప్పటికీ ఈ అవశిష్ట అధికారాల నిర్వహణ బాధ్యత కేంద్రానిది. కేంద్రానిది కానీ కేంద్ర జాబితా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కేంద్రానికి సంబంధించింది కానీ కేంద్ర జాబితా కాదు. రైట్. మరి ఒక అంశం అవశిష్ట అధికారమా కాదా అని నిర్ధారించేది ఎవరు? ఒక అంశం అవశిష్ట అధికారమా కాదా నిర్ధారించేది మన న్యాయస్థానం. రైట్, న్యాయస్థానం నిర్ధారిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? కెనడా. ఓకే, నెక్స్ట్ తర్వాత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు అంటున్నాడు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ను దేని ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది? జాతీయ వెనుకబడిన తరగతులు అంటే ఏంటిది? బీసీ కమిషన్ అర్థమాడ. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు అని అర్థం. మరి ఇచ్చినటువంటి సవరణలు ఒకటి 102వ రాజ్యాంగ సవరణ ఉంది, 101వ రాజ్యాంగ సవరణ ఉంది, 89వ రాజ్యాంగ సవరణ, 95వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. ఇచ్చినటువంటి రాజ్యాంగ సవరణలో బీసీ కమిషన్ సంబంధించిన సవరణ చట్టం ఏది అని తీసుకుంటే బీసీ కమిషన్ సంబంధించినటువంటి సవరణ చట్టం. అయితే బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఎప్పుడొచ్చింది అంటున్నాడు. రైట్ అమ్మా. అయితే ఇక్కడ బీసీ కమిషను 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018వ సంవత్సరంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. ఇంతకుముందు 2018 కంటే ముందు దీని యొక్క నియామక బాధ్యత కానీ నిర్వహణ బాధ్యత కానీ కేంద్రం సంబంధించి ఉంది. ఎప్పుడైతే దీనికి రాజ్యాంగ హోదా కల్పించారో, రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించారు 102వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది ఎప్పుడు? 2018లో. అయితే ఇక క్వశ్చన్కు ఆన్సర్ తెలిసిపోయింది మనకు. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు అనే విషయం మనకు తెలిసిపోయింది. మరి ఇచ్చినటువంటి మిగతా రాజ్యాంగ సవరణలు కదా, రైట్, మిగతా రాజ్యాంగ సవరణలున్నాయి. ఆ మిగతా రాజ్యాంగ సవరణలు కూడా ఏంటివి అని తీసుకుంటే మిగతా రాజ్యాంగ సవరణలు ఒక ఆడేమున్నాయి? 101వ రాజ్యాంగ సవరణ, అది 2016. రైట్. 101వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? జిఎస్టికి సంబంధించింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టికి సంబంధించింది. రైట్. నెక్స్ట్ తర్వాత ఇంకేముంది? 89వ రాజ్యాంగ సవరణ ఉంది. 89వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు 2004 ఇచ్చిండు.
యాక్చువల్గా 2000 అంటే 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ఏం సార్ అది అంటే 89వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే ఇంతకుముందు మనకు రైటమ్మా 338లో ఏముండేది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉండేవి. ఎప్పుడు 2003 కంటే ముందు. అంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఒకే కమిషన్ గా ఉండేది 2003 కంటే ముందు. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 338 ఆర్టికల్ ప్రకారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఒకటే కమిషన్ గా ఉండేది. ఎప్పుడైతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకే కమిషన్ గా ఎప్పుడైతే ఉందో, రెండు వర్గాల వారికి ఒకే కమిషన్ ఎప్పుడైతే ఉందో, ఈ యొక్క రెండు వర్గాల వారి యొక్క సమస్యలు ఒకే కమిషన్ నెరవేర్చడంలో ఎక్కువ కాలయాపన, తర్వాత సమయము ఎక్కువ తీసుకోవడము, నెక్స్ట్ ఇంకోటి అంటే పనిభారం ఎక్కువ కావడము ఆ కమిషన్ కు ఇలా జరిగింది. అందుకోసం ఏమన్నారు ఈ యొక్క జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ రెండు వేరు చేయాలి అని ఏం చేశారు. ఇక్కడ ఈ 338 ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని ఇక్కడ ఎస్సీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ ని వేరు చేయాలనే ప్రపోజల్ వచ్చింది. అందుకోసం ఏం చేశారు, ఇక్కడ రెండు సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారు 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో ఈ 2004 నుంచి ఆచరణలోకి వచ్చింది. కాబట్టి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వేరు చేశారు. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వేరు చేశారు. ఎప్పుడైతే ఇంతకుముందు ఈ రెండుకి ఒకే ఆర్టికల్ ఉండేది, 338 ఆర్టికల్ ఒకటే ఉండేది. ఎప్పుడైతే ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ వేరు చేశారో ఏ సవరణ ద్వారా 89వ సవరణ ద్వారా, అప్పుడు ఏం చేశారు దీనికి 338 ఆర్టికల్ జాతీయ ఎస్సీ కమిషన్ కి, మళ్ళీ కొత్తగా ఎస్టీ కమిషన్ వచ్చింది కాబట్టి 338 ఏ ఆర్టికల్ ఎస్టీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించారు. అంటే 89వ సవరణ దేనికి సంబంధించిందంటే అక్కడ ఉన్నటువంటి 89వ రాజ్యాంగ సవరణ చట్టము ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ను వేరు చేయడానికి సంబంధించినది. సో ఇక్కడ 338 ఆర్టికల్ జాతీయ ఎస్సీ కమిషన్, 338 క్లాస్ ఏ జాతీయ ఎస్టీ కమిషన్ సంబంధించింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రస్తుతం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు, ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు కామెంట్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో సవరణ ఉంది కదా, రైట్. ఇంకో సవరణ ఏంటి అంటే ఇంకొక సవరణ అక్కడ ఉన్నటువంటి వాటిలో ఇంకో సవరణ రైట్ అమ్మా 95వ రాజ్యాంగ సవరణ ఉంది. 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010. మరి 95వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది, ఇక ఈ సవరణలు చాలా ఇంపార్టెంట్. 95వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే లోక్సభలో మరియు అసెంబ్లీలో లోక్సభ మరియు అసెంబ్లీలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల వారికి స్థానాలలో రిజర్వేషన్ల గురించి ఆల్రెడీ మన ప్రస్తావన ఉంది. అయితే లోక్సభలో మరియు అసెంబ్లీలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు పొడిగించడానికి చేపట్ట సవరణ చట్టం అది 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010. అంటే 2010లో 95వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఎందుకు చేశారు అది, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల అసెంబ్లీలో రిజర్వేషన్లు పొడిగించడానికి, రిజర్వేషన్ పొడిగించడం అంటే మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్లను పొడిగించడానికి చేసిన సవరణ చట్టం ఇది 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010లో. రైట్. అఫ్ కోర్స్ 2010లో చేస్తే మరో 10 సంవత్సరాలు అంటే 2020 వరకు, మళ్ళీ 2020లో మళ్ళీ సవరణ చేశారు. 2020లో మళ్ళా సవరణ చేశారు. మళ్ళా సవరణ ఏది 104వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. అంటే 95వ రాజ్యాంగ సవరణ చట్టం 2010లో ఏమన్నది, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో రిజర్వేషన్లు 10 సంవత్సరాలు పొడిగింపు. ఎప్పటి వరకు 2020 వరకు. మళ్ళీ 2020 వచ్చింది కదా, ఆల్రెడీ నువ్వేమన్నావు 95వ సవరణ ద్వారా 10 సంవత్సరాలు మాత్రం అన్నావు, 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ 2020లో
104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారు? షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో మరో 10 సంవత్సరాలు కాలం పాటు రిజర్వేషన్లు పొడిగించడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 95వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది 2010లో అంటే అక్కడ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలలో రిజర్వేషన్లు పొడిగించడానికి సంబంధించింది 95వ సవరణ. అంటే 2010లో చేశారు, అది 2020 వరకు కొనసాగించాలి రిజర్వేషన్లు. మళ్ళీ 2020లో మళ్ళీ 104వ సవరణ చేశారు. అంటే ఇప్పుడు 95వ సవరణ రిజర్వేషన్ పొడిగించడానికి సంబంధించింది, 104వ సవరణ రిజర్వేషన్ పొడిగించడానికి సంబంధించింది. ఎవరికి? షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి. ఎందులో? లోక్సభ మరియు అసెంబ్లీలలో. ఓకే రైట్. అంటే అదేమో పాతది, ఇదేమో ఇటీవల కాలంలో చేయబడ్డది, అంటే 2020లో. ఓకే రైట్. అంటే ఇలా ఒక్క సవరణ. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆన్సరు ఇక క్వశ్చన్ ఏంటి? జాతీయ వెనుకబడిన తరగతులు అంటే డైరెక్ట్ ఆన్సర్ మనము చేయొచ్చు, కానీ ఇచ్చినటువంటి మిగతా సవరణలకు కూడా వివరణ చెప్తున్నా. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ తర్వాత ఇచ్చింది ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీకి సిఫారసు చేస్తుంది అన్నాడు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆర్థిక వనరులు అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలో ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంపిణీ చేసి సిఫారసు చేస్తుంది అన్నాడు. అక్కడ అంతర్రాష్ట్ర కౌన్సిల్ అన్నాడు ఫస్ట్ వన్. రెండవది ప్రాంతీయ కౌన్సిల్ అన్నాడు, జోనల్ కౌన్సిల్. అంతర్రాష్ట్ర కమిషన్ అన్నాడు, ఆర్థిక సంఘం అన్నాడు. రైట్ మా. అయితే ఇక్కడ మనకు అంతర్రాష్ట్ర కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి అనేది అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 263వ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించింది. జోనల్ కౌన్సిల్ అనేది జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగ వ్యవస్థలో కాదు, ఇది మనకు 1956లో ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది. ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏమన్నది? ప్రాంతీయ మండలాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పింది, అది 56లో. కాబట్టి అంతర్రాష్ట్ర కౌన్సిల్ రండి కాదు, ప్రాంతీయ కౌన్సిల్ కాదు, అంతర్రాష్ట్ర కమిషన్ అన్నాడు. రండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర కమిషన్ జోక్యం చేసుకోదు. ఏంది? ఆర్థిక వనరుల విషయంలో. అందులో ఏందో విషయంలో, పరిపాలన విషయంలో ఒకవేళ జోక్యం చేసుకుంటుంది, అంతేగాని అది దానికి సంబంధించింది కాదు. మరి ఇంకేందమంటే ఆర్థిక సంఘము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంఘము ఆర్థిక వనరులను పంపిణీ చేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘము ఆర్టికల్ 280. కేంద్ర ఆర్థిక సంఘము 280 ఇది 12వ భాగంలో 12వ భాగం 280 ఆర్టికల్ 12వ భాగంలో ఆర్థిక సంఘం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా. సో ఇప్పుడు దీనికి సరైన ఆన్సరు ఆర్థిక సంఘం. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3కు సంబంధించినది కాదు అన్నాడు. అసలు 3 ఏం చెప్తుంది? ఆర్టికల్ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కదా. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటిది? రాష్ట్రాలను పేర్లు మార్చడం కావచ్చు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కావచ్చు, పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రాలుగా విడదీయడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. మరి ఇందులో ఆ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ప్రకరణ 3కు సంబంధించినది కాదు అన్నాడు. ముందు 3కు సంబంధించినది కాదు అన్నాడు. మనకు 3 సంబంధించింది ఏంటో చెప్పాను నేను ఆల్రెడీ. కాదు ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఏమన్నాడు? రాష్ట్ర ప్రాంతానైనా తగ్గించడం అన్నాడు, ఏ రాష్ట్ర ప్రాంతానైనా పెంచడము అన్నాడు, ఏ రాష్ట్ర పేరునైనా మార్చడము అన్నాడు, ఏ రాష్ట్రమైనా తనకు తానే రద్దుపరుచుకోవడము అన్నాడు. ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రాంతాన్ని తగ్గించడము అన్నా, రాష్ట్ర ప్రాంతాన్ని పెంచడం అన్నా, రాష్ట్ర పేరును మార్చడం అన్నా ఆర్టికల్ 3కు సంబంధించింది. ఇక్కడ ఏమన్నాడు? సంబంధించినది కాదు అన్నాడు. 3వ ఆర్టికల్ సంబంధించి కాదు ఏంటంటే ఏ రాష్ట్రం అనేది తనకు తానే రద్దుపరుచుకోవడము అంటున్నాడు. రాష్ట్రము తనకు తాను రద్దుపరచుకోదు. ఓకే, తనకు తాను రాష్ట్రం అంటే రద్దుపరుచుకునే వ్యవస్థ కాదు. కాబట్టి 3వ ఆర్టికల్ సంబంధించి ఇది కాదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం కావాలా? డి మాత్రమే. రైట్. నెక్స్ట్,